హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జుట్టు సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ టిప్. ఇది మా ఇంట్లో కూడా ట్రై చేసాం. చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. తీసుకొని దాంట్లో మీరు యూజ్ చేసే కొబ్బరి నూనె ఏదైనా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలానే మందారపాకులు, కరివేపాకు, తులిసాకులు, వేపాకులు కూడా మనకి మన ఎలర్జీ లైక్ సుండ్రు అవన్నీ ఉంటే కూడా తొలగిస్తుంది. అందులోనే గోరింటాకు అలానే ఉసిరి చెట్టాకు ఇవన్నీ వేసి కాస్త మగ్గనివ్వాలి. అలానే కాటుకాకు అంటారు కదా, కాటుకాకు మీకు ఐడియా ఉంటుంది. అది మన హెయిర్స్కి మంచి నలుపునిస్తుంది. వాటిని కూడా అందులో వేసుకొని కాస్త మగ్గనివ్వాలి అన్నీ. అలానే మందార పువ్వులు ఉంటాయి కదండి, డ్రైడ్ ఫ్లవర్స్ అయినా పర్లేదు. ఆ తర్వాత వెల్లుల్లి కూడా హీట్ కదండి, అది కూడా హెయిర్ గ్రోత్కి చాలా యూస్ అవుతుంది. నేను లాస్ట్లో ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా, అవి యూజ్ చేశానండి. వాటి వల్ల హెయిర్కి స్మూత్నెస్ యాడ్ అవుతుంది అండ్ మంచి హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మెంతులు పౌడర్ యూజ్ చేసాం మేము. మా ఇంట్లో మెంతులు సీడ్స్ అవైలబుల్ లేకుండే, సో మేము పౌడర్ యూజ్ చేసాం. మీరు మెంతులు కూడా యూజ్ చేయొచ్చు. అలానే వదిలిపెట్టండి లైక్ 15-20 మినిట్స్ వరకు అవన్నీ పోషకాలన్నీ ఆయిల్లో పీల్చుకునే వరకు అలానే పెట్టండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ ఏమంటారు అవన్నీ కొద్దిగా చల్లే ఆరే వరకు పక్కకు పెట్టండి. అలానే ఆ తర్వాత మీరు ఒక క్లాత్ యూజ్ చేసి వాటన్నిటిని మంచిగా ఫిల్టర్ లాగా చేయండి. లైక్ క్లాత్లో అవన్నీ వేసి ఆయిల్ని మీరు పిండొచ్చు మంచిగా. మీకు ఆయిల్ అనేది మంచిగా ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మేబీ